శ్రీ గురుభ్యో నమః. స్త్రీలు యొక్క జాతక ఫలాల గురించి. స్త్రీలు యొక్క జాతక ఫలములు. ఇది లైవ్ ప్రోగ్రామ్ చేద్దామని ఉద్దేశపడ్డాను, కానీ లైవ్ ప్రోగ్రాంలో వివిధ వర్గాలు వివిధ సమస్యలతోటి ఉన్నవారు మెసేజ్లు పెడతారు. దానికి నేను రిప్లై ఇవ్వాలి. కనుక కంటెంట్ మారిపోతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా స్త్రీల యొక్క జాతక ఫలాలు అన్నదాని గురించి తెలియజేయాలి, అందరూ తెలుసుకోవాలి అనే ఒక ప్రముఖమైన ఉద్దేశంతో ఈ స్త్రీల యొక్క జాతక విభాగం గురించి మీతో మనస్సు విప్పి మాట్లాడాలని రావడం జరిగింది. జాతక భాగంలో పురుషులకు చెప్పబడిన ఫలితాలే స్త్రీలకు కూడా వర్తిస్తూ ఉంటాయి. అనగా స్త్రీ జాతకానికి కూడా ఆ ఫలితాలే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ జాతకం నందలి విషయాలు వారి భర్తలకి వర్తిస్తూ ఉంటాయి. ఆ స్త్రీ యొక్క భర్తకి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. స్త్రీ జాతకంలో అష్టమ స్థానాన్ని బట్టి సౌభాగ్య విషయం తెలుసుకోవచ్చు. అష్టమ స్థానం నుండి అష్టమ స్థానమైన ద్వితీయం అంటే రెండవ స్థానం కూడా చూడాలి. స్త్రీ యొక్క సౌభాగ్య విషయం తెలుసుకోవాలి అంటే రెండవ స్థానమునందు ఉన్న గ్రహములు, రెండవ స్థానమును చూచుతున్న గ్రహాలని పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంటుంది. స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో నైసర్గిక పాపలు ఉండకూడదు. ఉండిన ఆ పాపగ్రహ దశల్లో సౌభాగ్యానికి భంగం వాటిల్లుతుంది. అంటే భర్త యొక్క మార్గం చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రెండవ స్థానము, ఏడవ స్థానంలో ఉన్న పాపగ్రహ దశలు కూడా మంచివి కావు. ఎందుచేతనంటే ఇక్కడ భర్త యొక్క మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. కనుక అష్టమ స్థానంలో నైసర్గికంగా శుభులుండిన మంచి సౌభాగ్యవతి కాగలడానికి అవకాశం ఉంటుంది. అలాగే సౌభాగ్య స్థానంలో లాభ అంటే 11వ స్థానం భాగ్యాధిపతులు ఉండడం కూడా మంచిదే. అంటే 9వ స్థానాధిపతి. లాభ భాగ్యాధిపతులు రవి కుజులు అవుతే కనుక సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. కానీ శని లాభ వ్యయాధిపతి సౌభాగ్య స్థానంలో ఉంటే మంచిది కాదు. సౌభాగ్యవతి అయిన అష్టమాధిపతి లాభంలో ఉన్న మంచి సౌభాగ్యం కలుగుతుంది. స్త్రీ జాతకంలో సౌభాగ్యస్థానం శుభప్రదంగా ఉంటే భర్త కంటే తాను ముందుగా మరణించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ జాతకంలో సౌభాగ్యస్థానం బలహీనంగా ఉంటే భర్త ముందుగానే మరణించడం, తాను వైధవ్యాన్ని కొద్ది కాలమే అనుభవించి తదుపరి మరణం చెందుతుంది. స్త్రీ జాతకంలో లగ్నంలో అంటే మొదటి స్థానంలో అంటే తనోభావంలో కుజుడుండి 7వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ శనికేతువులు ఉన్నా కానీ ఇరువురు కానీ ఒకరు కానీ ఉన్న చిన్నతనంలోనే అంటే వివాహమైన కొద్ది కాలానికే భర్త మరణించి వైధవ్యం పొందడానికి అవకాశం ఉంటుంది.
స్త్రీ జాతకంలో ప్రవర్తన విషయంలో శని కుజులు ప్రధానులుగా భావించాలి. స్త్రీ జాతకంలో ప్రవర్తన విషయంలో శని కుజులు ప్రధానులుగా భావించాలి. ఈ శని కుజులు 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానాల్లో ఉంటే చెడు ప్రవర్తన కలగజేస్తారు. కానీ శత్రు నీచ క్షేత్రాల్లో కానీ ఉన్న స్త్రీ జాతకంలో అష్టమంలో శని ఉండి 2, 7 లేదా 12లో కుజుడున్న చాలా తొందరగా వైధవ్యం ప్రాప్తిస్తుంది. అర్థమైంది కదండి? అర్థం కాని వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. కామెంట్లో తెలియజేస్తే కనుక సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అంటే నేను లైవ్ ప్రోగ్రాంలు చేసినప్పుడు అప్పుడుని మా ఇద్దరం విడిపోయాం, మేమిద్దరం కలుస్తామా లేకపోతే డైవర్షన్స్ అవుతాయా అన్నది అడుగుతూ ఉన్నారు. ఈ అడగడం కూడా ఏ విధంగా అడుగుతున్నారంటే స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు. కంప్యూటర్ జాతకాన్ని, జాతక చక్రం మాత్రమే, కొండలను మాత్రమే స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు. మేధావులు కదండి, అందరూ చాలా ఎడ్యుకేటెడ్, చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్నవారు. వాళ్ళ నక్షత్రం పెట్టరు అందులో. ఆ కొండలో కొండలే ఒకటి పెట్టి మేమిద్దరం కలుస్తామా, ఎంతకాలంలో కలుస్తాం, ఈ విధంగా పెడుతున్నారు. దయచేసి ఆ విధంగా స్క్రీన్ షాట్లు పెట్టద్దు. పెట్టినా సరే రిప్లై ఇవ్వడం జరగదు. అది కూడా చెప్తున్నాను, రిప్లై ఇవ్వడం జరగదు. ఏమిటంటే వాళ్ళే అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటంటే అవన్నీ మేము రాసుకోవాలన్నమాట. రాసుకునే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇవి ఇలాగ నాకు చాలా జరుగుతున్నాయి. దయచేసి స్క్రీన్ షాట్లు పెట్టిన వాళ్ళకి ఎవరికి కూడా నేను రిప్లై ఇవ్వను. తెలుగులో రాసింది పెట్టండి అమ్మా అంటే మా దగ్గర ఇదే ఉంది అన్న పద్ధతిలోనే ఆ స్క్రీన్ షాట్ తీసి పెడతారు. అదేంటండి, మన ఫోన్లో వస్తాయి కదండి, వివాహానికి జాతకానికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా, అవి కొన్నిట్లో దశాలు తేడా వస్తాయి. వాటి గురించి వాళ్ళకి ఏమీ అనవసరం. ఏంటంటే మేము ఇద్దరం కలుస్తామా, విడిపోతామా, అది అన్నది ఒకటే పాయింట్ వాళ్ళకి. అందులో ఎవరికైనా పునర్వివాహ యోగ్యత ఉందా, దాంపత్య జీవితంలో ఎందుకు జరుగుతోంది, అసలు ప్రాబ్లమ్స్ కారణం ఏమిటి అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు వివాహాలు ఎలా ఉన్నాయంటే, అంటే చాలామందికి బాధ అనిపిస్తుంది. అబ్బాయి తరపు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవసరానికి ఒక అమ్మాయి, అమ్మాయి తరపు వాళ్ళు అనుకునేది ఏమిటంటే అవసరానికి ఒక అబ్బాయి. పెళ్లి చేసావా లేదా అంతే. ఇదే విధానం ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. మీరు ఏమనుకున్నా సరే. స్త్రీ జన్మఫల వివరాలు, స్త్రీ యొక్క జన్మఫల వివరాలు పురుష జాతకంలో చెప్పబడినవి ఫలితాలే స్త్రీలకు కూడా చెప్పబడతాయి. స్త్రీలకు యోగ్యము కాని యోగములు స్త్రీ జాతకములో ఉండిన
ఆ స్త్రీ భర్తకి చెప్పాలి. ఆ స్త్రీ భర్తకి చెప్పాలి. సుఖదుఖ ప్రదర్శకములకు సులపాది యోగములన్నీ భార్యాభర్తలకి ఇద్దరికీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఇదే విధంగా 3 విధాలుగా స్త్రీ జాతకాలు చెప్పదగినవిగా తెలుస్తుంది. స్త్రీ జాతకమున అష్టమ స్థానమును బట్టి భర్త ఆయుర్దాయము అంటే మరణము చెప్పాలి. స్త్రీ జాతకంలో రవి కుజుడు వారి జీవిత భాగస్వాములు, వారి స్వభావములు, గుణగణాలు తెలియజేస్తుంది. అలాగే పురుషుని జాతకం నందు చంద్రుడు శుక్రుడు ఇరువురి జాతకాలందు కూడా సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి వారి జీవిత దాంపత్య సుఖమును తెలియజేస్తూ ఉంటాయి. అర్థమైంది కదండి. ముందుగా ఇరువురి జాతకములందు వారి గుణశీలములు తప్పకుండా పరిశీలించాలి. లేకపోతే కనుక వారి జీవితాలు చెడిపోతాయి. లగ్నంలో రవిచంద్రులకు గురు సంబంధం ఉన్న ఆ స్త్రీ శీలవతి అవుతుంది. లగ్న రవి చంద్రుడు శుక్రుడు బుధుడు స్త్రీ రాశుల్లో ఉంటే కనుక ఆ స్త్రీకి అవయవ పుష్టి సౌకుమార్యము గల శరీరము కలిగిన శీలవతి అవుతుంది. లగ్నంలో గురువు సప్తమ అష్టమ స్థానాల్లో పాపులు లేకుండా ఉంటే శీలవతి గుణవతి అవుతుంది. మేష వృశ్చిక రాశులలో శుక్రుడుండి క్రూరమైన గ్రహాల యొక్క వ్యాధి ఉంటే కనుక శీలం చెడిపోతుంది. శుక్రునికి కుజుని వలన ఏ విధమైన దృష్టి ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక ఆ స్త్రీ శీలము చెడిపోవును. శుభదృష్టి ఉన్నను ప్రయోజనము శూన్యము. ఇక అష్టమ స్థానంలో కుజుడు శుక్రుడు ఉండి వరుణి దృష్టి ఉన్న ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంతకు పూర్వమే గర్భాధానం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతకు పూర్వమే అంటే లవ్. ఆరో స్థానం సప్తమ స్థానంలో శని ఉన్న ఆలస్యంగా వివాహం అవుతుంది లేదా వయసు మీరిన వారితో వివాహం అవుతుంది. సప్తమ స్థానంలో శనికి రవికి కుజుడికి కేంద్ర వ్యాధులు ఉంటే కనుక రెండవ వివాహం జరుగుతుంది. రెండవ వివాహం అంటే పునర్వివాహ ప్రాప్తిరస్తు అన్నమాట. ఈ ముందు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా చెప్పబడిన గ్రహములు సప్తమ భావమునకు శుభదృష్టి ఉన్నను వారు స్వక్షేత్రం ఉచ్చస్థితిలో ఉంటే కనుక అనుకూలంగా జరుగుతుంది. కనుక శుభులైన గురు శుక్రుల దృష్టి చాలా అవసరం. అశుభ దృష్టి మాత్రం మంచిది కాదు. అశుభకరమైన దృష్టి అసలు మంచిది కాదు. ఈ అశుభ దృష్టులు అనగానే మనకి శని వలన కూడా జరుగుతుంది. శని వలన జరిగినప్పుడు వియోగము సంభవించును లేదా వైధవ్యం ప్రాప్తిస్తుంది. కుజుని వల్ల కూడా కలహాలు వస్తూ ఉంటాయి. రవి వలన కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది.
ఇలాగ ప్రతి విషయాన్ని ఆలోచించాలి. అయితే స్త్రీ జాతకంలో అష్టమ భావం నుండి అభివృద్ధి, జీవితమున సుఖము, మాంగళ్యము అనునవి ప్రధానంగా చూసుకోవాలి. నవమ అంటే భాగ్యస్థానం నుండి సంతతి విషయాలు, లగ్నం నుండి అందము, ఆకృతి, యోగ్యత మొదలైనవి, సప్తమ స్థానం నుండి భర్త, బాధ్యతలు, రక్షణ మొదలగునవి, చతుర్థ స్థానం నుండి సాంగత్యం, స్నేహం, సస్యలతము చూడాలి. ఈ భావాలలో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి ఫలితాలు, పాపగ్రహాలు ఉంటే కనుక పాప ఫలితాలు అంటే కీడు ఇస్తాయి. అయినను పాపులు ఆయా గ్రహాలను బట్టి మిత్రక్షేత్రం కానీ, స్వక్షేత్రం కానీ, ఉచ్చస్థానాలను బట్టి కూడా ఫలాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లగ్నము చంద్రుడు ఈ రెండు శరీరాశులందుండి శుభవీక్షణ పొందిన ఆ స్త్రీకి సత్సంతానము కలది, ఆభరణములు కలది, మిగుల అభివృద్ధి కలదియు, మంచి గుణములు కలదియు అవుతుంది. లగ్నము చంద్రుడు ఈ బేసరాశులందు ఉన్నప్పుడు ఆ రాశులందు పాపులున్నను చూడబడినను, పాపులతో అయితే చూడబడినను అట్టి స్త్రీకి మోటుతనము కలదియు, కుటిల స్వభావము, భర్త ఆజ్ఞను తిరస్కరించున్నది, దారిద్ర్యమును అనుభవించినది అవుతుంది. సప్తమ రాశి శుభగ్రహ అంశయందున్న అట్టి స్త్రీకి ప్రకాశవంతుడు, విద్యావంతుడు, ధనవంతుడు అగు భర్త లభిస్తాడు. పాపగ్రహ రాశి అంశయందున్న దుష్టస్థానాలందున్న ఆమె భర్త వికలుడు, జడత్వం కలవాడు, జోదరి, మోసగాడు, ఆస్తిని పోగొట్టుకునేవాడు, దంపతుల వియోగము పొందుతారు. అది కుజగ్రహమైన లేక కుజుడు 7వ స్థానంలో ఉన్న కుజ భగవానుడు 7వ స్థానంలో ఉన్న వైధవ్యాన్ని పొందుతుంది. 7వ రాశి మిశ్రమంగా ఉన్న ఆ స్త్రీకి తిరిగి వివాహం అవుతుంది. అష్టమంలో పాపులున్న భర్త నాశనకారి అవుతుంది. అష్టమంలో పాపులుంటే భర్త నాశనకారి అవుతుంది. 2వ స్థానంలో పాపులున్నట్టి స్త్రీ మరణం పొందుతుంది. కలత్ర స్థానాధిపతి ఒకడే. కలస్త్ర స్థానమునందు ఉండడం మంచిది. కలత్ర స్థానాధిపతి 11వ స్థానంలో ఉండడం వలన జాతకుడికి కలత్ర లాభం కలుగుతుంది. కలత్ర స్థానాధిపతి కేంద్ర కోణాలందు ఉండటం మంచిదే. కలత్ర స్థానాధిపతి శుభులతోనూ పాపులతోనూ కలిసి ఉండకూడదు. 3, 8 స్థానాల్లో ఉండిన కలత్ర నష్టం ఏర్పడుతుంది. కలత్రకారకుడు శుక్రుడు, కలత్ర స్థానాధిపతి ఇతరులతో కలిసిన దిక్కలత్రాయోగం సంప్రాప్తమవుతుంది. కుటుంబాధిపతి కలత్రాధిపతితో కలిసిన దిక్కలత్రాయోగం సంప్రాప్తమవుతుంది. గురుడు కలత్ర స్థానాధిపతితో కానీ శుక్రుడితో కానీ కలిసిన దిక్కలత్రాయోగం సంప్రాప్తమవుతుంది. కలత్ర స్థానాధిపతి, కలత్ర కారకుడు, కుటుంబాధిపతి 3, 6, 8, 12లో
కలిసిన కానీ విడిగా ఉండినను రెండవ వివాహం జరుగుతుంది. 6, 8, 12 అధిపతులతో ఎవరితోనైనా సరే కలత్ర కారకుడు కానీ కలత్ర స్థానాధిపతి కానీ కలిసిన రెండవ కలత్రం అన్నది సంప్రాప్తమవుతుంది. 1, 8 అధిపతులు కానీ 1, 12 అధిపతులు కానీ సప్తమాధిపతి కానీ సప్తమ స్థానమునందున్న దిక్కలత్రాయోగం సంప్రాప్తమవుతుంది. శుక్రుడు కుజుడు లేదా శుక్ర శనులు కానీ 7వ ఇంటిని ఉన్నప్పుడు కూడా రెండవ వివాహం పునర్వివాహం జరుగుతుంది. 7వ స్థానాధిపతి గురుడై ఇతరులతో కలియక 8వ స్థానంలో ఉంటే దిక్కలత్రాయోగం కలగదు. ఇది కుజుని రాశి అయిన మరింత బలత్తరంగా ఉంటుంది. ఈ గురువు 6, 8, 6, 12లో ఉంటే కనుక యోగం జరగదు. గురుడు ఏ గ్రహ సంబంధము ఏ రాశి యందు కలిసినను దిక్కలత్రాయోగంగానే తెలపాలి. కుజుడు మేషక వృశ్చిక రాశులందు కాక 7, 8 స్థానాలలో ఉంటే రెండవ కలత్రం సంప్రాప్తమవుతుంది. కలత్ర స్థానానికి శని రాహువుల సంబంధం ఉన్న త్రికలత్రాయోగానికి దారితీస్తుంది. ఇక్కడ త్రికలత్రాయోగం అంటే మూడవ వివాహానికి కూడా ఉపపదవశాత్తు ద్వితీయమందు బుధుడున్న భార్య స్థూలాంగి, శని కుజులున్న కృషాంగి పొడగరి. ద్వితీయమందు శుక్రుడు చంద్రుడు లేదా శుక్రచంద్రుడు కానీ గురుడు కానీ ముగ్గురు కానీ ఉన్న భార్య సౌందర్యవతి అవుతుంది. ఇదండి. రేపటి భాగంలో మిగతా విషయాలు కూడా చెప్తాను. రెండవ భాగం ఇది స్త్రీ జాతకాధ్యాయం అన్నమాట. అంటే మనం వివాహాల విషయాల్లో ఎన్ని ఆలోచించాలి అన్నది తుది నిర్ణయం తీసుకోవలసింది పాఠకులు, వీక్షకులు. ఏంటంటే ఒక జాతకాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలి. అలాగే లైవ్లోకి వచ్చిన చాలామంది మా ఇద్దరికి పడుకోలేదు, విడిపోతున్నాము, డైవర్షన్షిప్కి అంగీకరిస్తున్నాము అంటారు. అంటే ఇప్పుడు అందరూ ప్యాకేజీల గురించి ఆలోచిస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజీ స్టార్స్. ఈ ప్యాకేజీలు గురించి ఆలోచించి కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవడం కూడా జరుగుతుంది. ఏమిటంటే ఇన్ని విషయాలు మనం పూర్తిగా ఆలోచించాలి. ఏంటంటే ఇది నేను రాసింది, నేను చెప్పేది కాదు. మన ఋషులు మనకి ఎన్నో కొన్ని ఒక శాసనం కింద రాశారు. ఆ శాసన ధిక్కారం మనం చేయకూడదు. ప్రాచీన ఋషులు రాసిన శాసనాన్ని ధిక్కరించుకుంటే పలదా అనుభవించక తప్పదు, ఎటువంటి వారైనా సరే. అంటే సామాన్యంలో తొందరగా బయటకు వస్తాయి, డబ్బులు ఉన్న వాళ్ళు కొంత లేటుగా బయటకు వస్తాయి, అంతే తేడా. కాబట్టి ఏ విషయాన్నైనా సరే సమగ్రంగా ఆలోచించి సముచితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా వీక్షక మహాశయులను కోరుకుంటున్నాను. రెండవ భాగంలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ఏంటంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ చేయకపోవడానికి ముఖ్య కారణం మీకు ముందుగా తెలియజేశాను. ఏమిటంటే లైవ్ చేస్తూ ఉంటే కింద నుంచే క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంచేత అది దానికి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే కనుక మా దానికి మీరు చూడలేదు, సమాధానం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని అడిగేవారు కూడా ఉన్నారు. అంచేత లైవ్ కాకుండా ఇది వీడియో కింద తీసి పెట్టడానికి జరుగుతోంది. వీడియో కిందే పెడతాను. కొన్ని మంచి విషయాలు చెప్పేటప్పుడు వీడియో రూపంలో పెడితేనే మంచిదని ఒక ఉద్దేశంతో జరుగుతోంది. కాబట్టి దయచేసి
మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయమని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జై గురుదత్త.